హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గ్రామీణ అసిస్టెంట్ జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారండి. మనకి మంత్లీ 50,000 వరకు అయితే సాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకు ఓన్లీ సర్టిఫికేట్ చూసి జాబ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైకే కదండి, చేసినట్లయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది. మన ఛానల్ నుంచి జెన్యూన్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. అలాగే మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి మనం డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఒక జాబ్స్ అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఒక జాబ్స్ అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ యొక్క జాబ్కి సంబంధించి మనం డీటెయిల్ చూసుకున్నట్లయితే రీసెంట్గానే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది, మీరు చూసుకోవచ్చు అనమాట. ఈ యొక్క పోస్టులకి ఇండియన్ నేషనల్స్ అంటే ఏపీ, తెలంగాణ మేల్ ఆర్ ఫీమేల్ ప్రతి ఒక్కరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనం ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆన్లైన్ అప్లై డేట్ వచ్చేసి మనకి రేపటి నుంచి అయితే స్టార్ట్ అయిపోతుంది. ఓకేనా, ఏప్రిల్ 19th నుంచి అయితే స్టార్ట్ అయిపోతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి మే 19th వరకు అయితే ఉంది. ఓకేనా, ఆ లోపలైతే ఒక పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఆన్లైన్ విధానం ద్వారా. ఓకేనా, ఈ యొక్క పోస్టులకు సంబంధించి వేకెన్సీస్ దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి గ్రూప్ ఏ క్యాడర్కి సంబంధించి, గ్రూప్ బి, గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి మనకి వేకెన్సీస్ ఉన్నాయి. మనం అప్లై చేసుకోదగిన పోస్టులు అంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేనటువంటి పోస్టుల గురించి మనం డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి మినిమం 18 years అయితే ఉండాలి. మ్యాక్సిమం 27 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు జనరల్ కేటగిరీ వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. జనరల్ కేటగిరీ వాళ్ళు అంటే యూఆర్ అనమాట. ఓకేనా, అదే మీరు కనుక ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్ 10 years వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయి. ఇక్కడ మనకి ఒక జాబ్ వచ్చినట్లయితే, ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ జాబ్ వచ్చినట్లయితే లెవెల్ 3 ప్రకారం అయితే సాలరీస్ అయితే పే చేస్తారు. అంటే బేసిక్ పేనే మనకి చాలా వరకు అయితే ఉంటుంది. అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనం 50,000 పైగానే మనం సాలరీస్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 10 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఫ్రెండ్స్, మనకి జనరల్ కేటగిరీ యూఆర్ అంటే జనరల్ కేటగిరీ 4 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 3, అలాగే ఎస్సీ వాళ్ళకి 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఎస్టీ వాళ్ళకి లేవు కదా అని అప్లై అయితే చేసుకోకుండా ఉండకండి. ఇక్కడ చూడండి, మనకి జనరల్ కేటగిరీలో 4 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అంటే జనరల్ కేటగిరీ కాబట్టి ఎవరికి రిజర్వ్ చేయడం లేదు. ఓకేనా, యూఆర్ అంటే ఎవరికి రిజర్వ్ చేయడం లేదు కాబట్టి ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎస్టీ కేటగిరీ వాళ్ళకి కూడా వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనము ఓన్లీ ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎటువంటి ఆఫ్లైన్ విధానం అయితే లేదనమాట. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి డీటెయిల్ చూసుకున్నట్లయితే ఒక సిలబస్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎవరికైనా స్కిప్ చేయకండి, లాస్ట్ ఎండ్ వరకు అయితే చూసి అప్లై అయితే చేసుకోండి. ఇక పోస్టులకు సంబంధించి మనకి అప్లికేషన్ ఫీజు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అని ఇక్కడ ఇచ్చారు. మనకి ఒక పోస్టులకు ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పి అయితే ఇవ్వడం అయితే జరిగింది. అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే మీరు కనుక ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉమెన్స్ అయితే ఎటువంటి ఫీజు అయితే అవసరం లేదు. మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి 500 rupees పే చేసి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉమెన్స్కి ఎటువంటి ఫీజు అయితే లేదు, ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క పోస్టులకి ఆన్లైన్ విధానం ద్వారా. ఓకేనా, ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మనకి ఈ యొక్క స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసేసి మనకి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క రిటర్న్ టెస్ట్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కానీ హిందీ లాంగ్వేజ్లో కానీ మనకు ఉండడం అయితే జరుగుతుంది. దాని తర్వాత మనకి పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి మనకి జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి మే 19th వరకు అయితే ఉంది. ఆ లోపలైతే ఒక పోస్టులకి అయితే ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లై ఆన్లైన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే మెయిన్ వెబ్సైట్కి వెళ్ళిన ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఉన్న వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఓకేనా, ఎవరైనా మిస్ చేసుకోకుండా మంచి నోటిఫికేషన్ ఇది. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి ఒక జూనియర్ అసిస్టెంట్ పోస్టులు వచ్చేసి మనకి వేకెన్సీస్
పోస్టర్స్ ఉన్నాయి కదా 10, దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీ అయితే చేసి ఉండాలి. ఆర్ట్స్ సైన్స్లో కానీ లేకపోతే మనకి హ్యుమానిటీస్ ఇంక్లూడింగ్ కామర్స్లో కానీ ఈ యొక్క బ్యాచిలర్ డిగ్రీ చేసినట్లయితే ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అలాగే మన ఛానల్ నుంచి వాట్సాప్ గ్రూప్స్, టెలిగ్రామ్ గ్రూప్స్ కింద అయితే లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. అలాగే మన ఛానల్ నుంచి జెన్యూన్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సేమ్ లాంచ్ చేసి పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. మనకు అలాగే ఇక్కడ చూడండి, మీకు గ్రూప్ ఏ పోస్టులు, గ్రూప్ బి పోస్టులు కూడా వేకెన్సీస్ ఉన్నాయి. ఓకేనా. దానికి మీకు ఎక్స్పీరియన్స్ ఉండి అన్ని ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని దానికి కూడా అర్హులైతే మీరు వాటికి కూడా అప్లై అయితే చేసుకోండి. నేను ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకున్నటువంటి పోస్టుల గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి ఎవరైనా మిస్ చేసుకోకుండా ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ పోస్టులకైతే అప్లై అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.